సిఐడి సంజయ్ అవ్వచ్చు, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టిన సిఐడి సంజయ్, నేను అమెరికా వెళ్ళిపోతాను, లీవ్ ఇవ్వండి అంటాడు. విఎస్ఆర్ ఆంజనేయులు, ఎవరైతే రామాంజనేయులు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో ఆయనకు అపాయింట్మెంట్ కావాలంటాడు. కొల్లి రఘురామిరెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ డీజీ, డ్రగ్ డీజీ, మొత్తం జగన్మోహన్ రెడ్డి వీర విధేయులు మొత్తం కూడా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి అపాయింట్మెంట్ కోసం ముందస్తు అపాయింట్మెంట్ కావాలని కోరుతున్న పరిస్థితి. అంటే మొత్తం అంతా మారిపోబోతుందా? ఏదైతే వీళ్ళు ఇప్పుడు దాకా చేసిన ఏదైతే వాళ్ళ చేత చేయించిన నేరాలు, ఘోరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయని భయపడుతున్న పరిస్థితి. అంటే ఏం చెప్తారు మేడం మీరు? సార్, సిఐడి అంటే అంతకుముందు ఒక డైలీ సీరియల్ వచ్చేదండి. మర్డర్లు ఛేదించడంలోనూ, పెద్ద పెద్ద గంజాయి విషయంలోనూ, డ్రగ్స్ విషయంలోనూ, ఇంకోటో కీలక విషయాల్లో పాత్ర కీలకంగా ఉండేదండి. కానీ ఇక్కడేంటో సిఐడి అర్ధరాత్రులు గోడలు దూకి ఫేస్బుక్ లో పోస్టులు పట్టుకుంటుంది. ఇక్కడేంటో సిఐడి రంగనాయకమ్మ ఒక పోస్ట్ పెట్టినందుకు ఆవిడకి సంబంధించి అన్ని రకాల ఇబ్బందులు పెడుతుంది. సిఐడి ఏంటో అమెరికాలో ఉన్న ఆడబిడ్డల్ని కూడా బూతులు తిట్టే వాళ్ళని కాచి కాపాడుతుంది. సిఐడి ఏంటో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు పసిబిడ్డలను కూడా రేప్ చేస్తాను, రెండ్రా బయటికి రెండ్రా, నీ భార్యలను నీ పెళ్ళాలను తీసుకురండ్రా అని కుక్క మొరిగినటువంటి గుంటూరు వాస్తవ్యులని, గుంటూరులో ఉన్నటువంటి సిఐడి వారు ఇంత మాత్రం పట్టుకోలేకపోయారంటే వారి చాకచక్యత, వారి చురుకుదనం ఏమైపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు సిఐడి చీఫ్ సంజయ్ సాహోనా లేకపోతే సంజయ్ ఓహోనా ఈ రోజు ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఎందుకు తచ్చట్లు అవుతున్నారు సార్ మాకేం తెలియదు సార్ అని చెప్తే చేశాను సార్. ఎవరు చెప్తే వారు చేయడానికి వారింటి కార్యకర్తలో కారు, వారి గేట్ వాచ్మెన్ లో కాదు, వారి పార్టీ కార్యకర్తలో కారు, వారి గేట్ వాచ్మెన్ కారు. మీరు ఒక డిజిగ్నేషన్స్, ఒక చదువుకున్న స్థాయి, చదువుకున్నోడు మేలురా కనీసం ఇంకొకటి కంటే అనే ఒక సామెతలో చదువుకున్నోడే ఈ రోజు విధ్వంసం సృష్టిస్తున్నాడు. పెన్ పవర్ ఏంటో చూపించమంటే పెన్ డౌన్ చేస్తున్నాడు. బెంచ్ మీద కూర్చొని పని చేయండిరా, బెంచ్ల మీద ఉండి పని చేయండిరా అంటే బెంచ్ కింద చేతులు పెడుతున్నారు. ఏంట్రా మీ బతుకులు ఈ రోజు అంటున్న పరిస్థితి అండి. సో ఖచ్చితంగా ఎవరిని వదలకూడదండి. సజ్జల భార్గవ్ గారు బయటకు వచ్చి దానికి టీడీపీ కార్యకర్తలే కారణం అన్నారు. ఈ రోజు సిఐడి వారు ఆ అమ్మాయి చావు గల బలమైన కారణం, ఇద్దరు మనుషులు బలంగా నెట్టడం అన్న సాక్ష్యాలు ఇవన్నీ వెలికి తీసి, అడుగడుగున ఉండే సీసీ ఫుటేజ్ వెలికి తీసి, చనిపోవడానికి వెళ్ళే అమ్మాయికి చక్కగా మంచి చీర కట్టుకొని చురుగ్గా నవ్వుకుంటూ ఎందుకు ట్రైన్ లోపల దాకా వచ్చింది, స్టేషన్ దాకా లోపలికి వచ్చింది, అక్కడ బలవంతంగా ఎవరు నెట్టారు, అడుగడుగున ఉండే సీసీ ఫుటేజ్ ఆ మాత్రం పట్టుకోలేరా? సో రైల్వే పోలీసులే పట్టుకుంటారు, ఎందుకు మీ పోలీసులు పట్టుకోలేకపోయారు? సో ఇవన్నీ సిఐడి వారు వెలుగులోకి తీయాలండి. ముందు ఈ పని చేయండి, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కాదు, చేయాల్సిన పనులు చేయండి, చిత్తశుద్ధిగా పని చేయండి. మైన్స్ లో శ్రీలక్ష్మి గారు ఇరుక్కున్నట్టు మీరు కూడా ఇరుక్కుంటారు. గతంలో రఘురామకృష్ణరాజు గారిని కొట్టి కొల్లబొడిచి ఆ వీడియోని లైవ్ లో చూపించినటువంటి కొంతమంది అధికారులని ఈ రోజు కూడా రఘురామకృష్ణరాజు గారు క్షమించరండి. రోజుకి జరుగుతుంది, ప్రతి కేసు జరుగుతుంది, ప్రతిదీ తిరగదోడుతాం. మేము నాయకులను వదిలేస్తాం, కానీ చదువుకున్న మీలాంటి వ్యక్తులు కూడా చెంచాగిరి చేస్తుంటే, ఐఏఎస్లు కూడా ఐఆర్ఎస్లు అంటే ఐపీఎస్లు కూడా గేట్ వాచ్మెన్ డ్యూటీలు వేసుకుంటే ఈ రోజు ఎవరైనా వస్తారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కానీ మీరు చిత్తశుద్ధిగా పనిచేయాలి, మీరు ప్రజల కోసం పనిచేయాలి. మీరు అనుకుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు ఎంచుకున్న వృత్తి. ఈరోజు పబ్లిక్ సర్వీస్ వదిలేసి మీరు ప్రజాప్రతినిధులకు చేస్తుంటే అది ఎంతవరకు తప్పు, ఖచ్చితమైన తప్పండి. సో దానికి తగ్గ శిక్ష పడుతుంది. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. ప్రతి చావుని, అమర్నాథ్ గౌడ్ని ఈ రోజు తగలబెట్టిన వాడు ఎవడో అది పోలీస్ వర్గం నుంచి సిఐడి చేతుల మీదకి వెళ్ళాలి. దాని వెనకాల వెన్న బలమైన కారణాలు రావాలి. ఈ రోజు డాక్టర్ సుధాకర్ గారు అప్పట్లో మాస్క్ లేదే నేను పని చేయలేను, ప్రాణాలు పోతాయి, మేము ఎనస్థీషను, ఒక వ్యక్తికి రోగికి దగ్గరగా ఉండాలి. అప్పట్లో ఖరీదైన 650, 700, 1000 రూపాయలకు కూడా మాస్కులు దొరకని పరిస్థితిలో మేము చిన్న ఉద్యోగస్తులు అంటే మాస్కులు ఇవ్వకపోగా ప్రశ్నించిన వాడిని ఇతన్ని ప్రశ్నించి వదిలేస్తే అందరూ ప్రశ్నిస్తారు అంటూ ఈ రోజు ఉచ్చ నీచాలు వదిలేసి ఆయన్ని కనీసం ఒంటి మీద బట్ట లేకుండా మోకాళ్ళ దండతో కూర్చోబెట్టి ఆటోల్లో ఎక్కించుకొని తీసుకెళ్లిన పోలీసు వారు ఎవరో వారికి శిక్ష పడాలి, వారి మీద సిఐడి ఎంక్వైరీ జరగాలండి. ఇవేమి ప్రజాప్రతినిధులు వదిలేసిన ఈ రోజు న్యాయవాదులుగా మేము వదలమండి. క్షమాపణ కూడా వాళ్ళకు ఉండొచ్చు, మాకుండదండి. తప్పుకి తప్పే, ముళ్ళుకి ముల్లే ఈ రోజు మందండి. సో ఖచ్చితమైన శిక్షలు 100% వీళ్ళకి పడాల్సిందే, ఏ మాత్రం ఉపేక్షించేది లేదండి దీంట్లో. ఓకే మేడం, లాస్ట్ మీ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం ఇస్తానంటున్నారు. ఏంటి మేడం పరిస్థితి? ఎంతవరకు మీకు దాని గురించి చెప్తారు, ఏం చెప్తారు? అంటే అభిమానులు వేచి చూస్తున్నారు. ఏమో సార్, మాకు తెలీదు. ఆయన అసెంబ్లీలో పంచగట్టుకొని పిఠాపురంలో చూస్తే సరిపోతుంటారా? కొమరం పులి
అసెంబ్లీ గేటు తాకడం కాదు, తన్నుకుంటూ వస్తుంది. ఎవరైతే అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారో వాళ్ళు అసెంబ్లీ దరిదాపులకు కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అన్న ఈ రోజు హోమ్ మినిస్టర్ తీసుకున్నా, అన్న ఈ రోజు వ్యవసాయ శాఖ డిప్యూటీ తీసుకున్నా, డిప్యూటీ సీఎం ఏ శాఖ తీసుకున్నా సరే ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వ్యూహం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకే వదిలేశాం కాబట్టి ఆయన అడిగినటువంటి 21 స్ట్రైక్ రేటు ఆయనకి చూపించామండి. భారీ మెజారిటీ ఇచ్చాం. ఏం చేసినా ఆయనే చేయాలి. ధర్మాని పక్షాన నిలబడేవాడు కాబట్టి ఒకవేళ కేంద్ర మంత్రి స్థానంలో కూర్చోవాల్సి వచ్చినా, రాష్ట్రంలో కీలక పాత్ర అంటే కేంద్రంలో కీలక పాత్ర, ఎన్డీఏలో కీలక పాత్ర పోషించాలి అన్నా సరే ఆయన ఏది చెప్తే మేము దానికి మనస్ఫూర్తిగా సంసిద్ధంగా ఉన్నామండి. ముందు అసెంబ్లీ సమావేశాల్ని పసిపిల్లలు సైతం చూసేలాగా అన్న అలా నడిచొస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న నుంచుంటే మాస్ అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ప్రమాణ స్వీకారం అంటే మాకు బాహుబలి ప్రమాణ స్వీకారమేనండి. సేనాని ప్రమాణ స్వీకారం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఆ రేంజ్ అని లో చూపిస్తారు. రీసౌండ్ అలాగే వస్తుందండి. పవన్ ఖచ్చితంగా కొణిదెల మా పవన్ అందరికి కళ్యాణ్ అనేది నేను ఆ మాట దానికోసం ఎదురు మేము అక్కడ చూస్తున్నారు. దాకా వెళ్ళే అవకాశం కొంతమందికి ఉన్నా లేకపోయినా టీవీల మీద కూర్చొని టీవీలో పెద్ద చూస్తారు. పెద్ద వాళ్ళండి, పెద్ద పెద్ద మంచంలో ఉన్న వాళ్ళు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న తరుణం అండి. ఆ బిడ్డ పడిన కష్టానికి తగిన ఫలితం దొరికిందిరా. ఈ వయసులో ఒక షూటింగ్ లో కనీసం ఆ గొడుగులైందే బయటికి వెళ్ళని సినీ తారలను చూసామండి. ఈ ఎండకి వానకి ఓడించిన ప్రజల కోసం కష్టపడిన నాయకుడిని మా నాయకుడినే చూసామండి. అన్న అందరికీ అన్న అనిపించాడు. ఆంధ్రుల మనసు గెలుచుకున్న మా అన్న ఈ రోజు కేంద్రానికి కీలక పాత్ర, బలమైన టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మా అందరికీ చాలా సంతోషం అండి. ఈ రోజు అరణ్యవాసం అనుభవించి పట్టాభిషేకం అయ్యే మా కొమరంపులకి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రజని గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క అభిప్రాయాన్ని, మీ రెస్పాన్స్ తెలియజేశారు. నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.